హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. అయితే చాలా పని అయితే ఉంది, అలాగే బయటికి కూడా వెళ్ళాలండి. అందుకే త్వరగా చేసేసుకుంటున్నాను. పాలు తోడు పెట్టేశాను, తర్వాత కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేశాను. ఈ గిన్నెలన్నీ కడిగి పెట్టాను. సింక్ సింక్ క్లీన్ చేసుకుంటేనే నీట్గా ఉంటుందండి. తర్వాత మనకు తొందరగా అయిపోయే వంట అంటే పులగం చట్నీ. అదైతే చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. తొందరగా అయిపోతుంది, అలాగే నా పని కూడా, నేను బయటికి కూడా వెళ్ళాలి కాబట్టి తొందరగా చేసుకొని వెళ్తాను. తర్వాత పులగం చట్నీకి కావాల్సినవి కూడా అన్నీ వేయించి పెట్టుకున్నా. ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, అలాగే పల్లీలు. తర్వాత దోశకి నానబెట్టా. మరుసటి రోజు టిఫిన్కి, పొద్దునకి దోశ, మినపప్పు, మెంతులు, రేషన్ బియ్యం నానబెట్టి కడిగి పక్కన పెట్టేసాను. తర్వాత రైస్ కూడా కడిగేసి పెట్టేసాను. సాల్ట్ వేసి పెట్టేశానండి. అలాగే ఇంకా చట్నీ కూడా తయారైపోయింది. చట్నీ కూడా చేసేసాను. ఇంకా వేడి రైస్ తినేసి నేను బయటికి వెళ్ళాలండి. తర్వాత వచ్చి వేడి అన్నం, చట్నీలో నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. ఆ పులగం చట్నీ నెయ్యి. ఇప్పుడైతే నేను నెయ్యితో ఏం తినట్లేదండి, ఉత్త చట్నీతోనే తింటున్నాను. ఎంతమందికి తెలుసు ఈ పులగం చట్నీ అనేది? కలుపుతుంటే నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అన్నమాట. తర్వాత ఈవినింగ్ అయిపోయిందండి. స్నాక్స్ నేను ఎప్పుడు చేయని ఒక ప్రయోగం అయితే చేశాను. గోధుమ పిండి బోండాలు వేసాను అన్నమాట. ఇప్పుడు నేను మైదా పిండితోనే చేస్తాను బోండాలు. మైదా పిండి లేకపోతే బయట వర్షం పడుతుంది, చల్లగా ఏమైనా తిన్నామని నా బాబు అడిగాడు. అడిగితే సరేలే అని చెప్పేసి గోధుమ పిండి కలిపేసి బోండాలు వేసాను. ఫస్ట్ ఏమొస్తాయి అని చెప్పేసి మీకైతే ఏం కలపడం చూపించలేదు, తర్వాత బాగా వచ్చాయి. తర్వాత దోశ పిండి కూడా పట్టేసానండి. బోండాలు ఈ విధంగా అయితే వచ్చాయి, గోధుమ పిండి బోండాలు. దాని మీద పప్పుల పొడి చల్లమన్నారు మా పిల్లలైతే. బయట చూస్తుంటారు కదా, చేస్తారు అని చెప్తారు. ఇట్లా పప్పుల పొడి చల్లమ్మ బాగుంటుంది అనేసి. ఫస్ట్ అయితే వాడికి పెట్టేసానండి. ఎట్లున్నాయో చెప్తే రాబోయేది. ఫస్ట్